సో జెమినీ ఏఐ ప్రో స్టూడెంట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందాలంటే సో ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి సో జెమినీ ఏఐ ఫర్ స్టూడెంట్స్ అనేది ఆప్షన్ క్లిక్ చేయాలి. సో లేదా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి, కాలేజ్ స్టూడెంట్స్కి 19,500 రూపాయల వర్త్ చేసి ఏఐ టూల్స్ అనేది 1 year పాటు జెమినీ ఏఐ అనేది సో ఫ్రీగా ఇస్తుంది. సో దీన్ని ఎలాగైతే మనం యాక్సెస్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను, స్టెప్ బై స్టెప్ వినండి. గూగుల్ ఏఐ ప్రో ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అన్ని ప్రీమియం ప్రో బెనిఫిట్స్ అనేది మనం పొందొచ్చు. సో మనం వెరిఫై అవర్ స్టూడెంట్ డేటా స్టేటస్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే సో మీ స్కూల్ నేమ్ ఆర్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మీరు ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ అనేవి మీరు అప్లోడ్ చేసే ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, అది ఫీజు రిసిప్ట్ అయినా ఐడి కార్డ్ అయినా అందులో మ్యాచ్ అవ్వాలన్నమాట. సో రాంగ్ అనేది ఎంటర్ చేయకండి, యాజ్ పర్ ఐడి ప్రూఫ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో మెయిల్ ఐడి కూడా మీ ఓన్ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సో మనకి వెరిఫై స్టూడెంట్ స్టేటస్ అని కొట్టాలి. వెరిఫై స్టూడెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్క్రీన్ అయితే వెళ్తుంది. సో మనం ఏదైతే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయాలో సో అవి ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మనకి ఏంటంటే సో మన నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి, ఆల్రెడీ చెప్పాను. అకాడమిక్ ఇయర్, ఇన్స్టిట్యూషన్ లోగో కంపల్సరీ ఉండాలి, నేమ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సో సజెస్టెడ్ డాక్యుమెంట్స్ టైప్ ఉంది కదా, స్కూల్ ఐడి కార్డ్ విత్ ఎక్స్పైరేషన్ డేట్. సో మనకి క్లాస్ షెడ్యూల్, ట్యూషన్ రెసిప్ట్, సో ఏదైనా సరే ఫైల్ అనేది జేపీజీ ఫార్మేట్లో కానీ, పిఎన్జీ ఫార్మేట్లో కానీ, పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ ఏ ఫార్మేట్ అయినా ఉండొచ్చు. సో మనకి ఇవన్నీ కూడా చూసుకుని ఒకసారి కేర్ఫుల్గా. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఐడి మీరు అప్లోడ్ చేసిన ఐడికి సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్కి మిస్ మ్యాచ్ అనేది రాకూడదు. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి సో యాడ్ డాక్యుమెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఓపెన్ అని క్లిక్ చేయగానే సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సో మనకి కొంతమందికి ఏమవుతుందంటే సో మనకి ఐడి ప్రూఫ్ అనేది కరెక్ట్గా ఇచ్చామనుకోండి, వెంటనే వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. సో ఒకవేళ ఐడి ప్రూఫ్ అనేది కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉందనుకోండి, అది మనకి 2 days తర్వాత వాళ్ళు రివ్యూ చేసి వెరిఫై చేస్తారు. సో ఒకవేళ అది జెన్యూన్ అయితే మనకి యాక్సెస్ అనేది ఇస్తారు, జెన్యూన్ కాకపోతే సో మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. అది మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి. సో నేను ఈ వీడియోలో అప్లై చేసిన మన సబ్స్క్రైబర్కి అయితే అప్లై చేశాను. సో చూద్దాం మనకి ఇది ఎప్పుడైతే మీకు వస్తుందో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అది యాక్సెప్ట్ చేశారు లేదా. సో నేను ఏ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేశాను, సో అది వ్యాలిడ్డా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.